అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు రంజాన్ పండుగ సందర్భంగా తెల్ల రేషన్ కార్డుదారులకు రంజాన్ తోఫా ఇచ్చారు. మరి ఈనాడు మర్చినట్టున్నారు. మరి విజయవాడ నగరంలో ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇఫ్తార్ విందు అంటే అసలు రంజాన్ అంటే ఏంటో ముందు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలా. కులాలను మతాలను గౌరవించడం నేర్చుకోవాలా. అదేవిధంగా విజయవాడ నగరంలో భవానీపురంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హజ్ యాత్రికులకి హజ్ హౌస్ నిర్మాణం చేసి శంకుస్థాపన చేశారు. దాన్ని గాలి కొదిలేసేశారు. మరి అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్లో 1000 కోట్లని బడ్జెట్ ప్రకటించారు. 9 నెలల కాలంలో కనీసం మైనార్టీలకు సంక్షేమానికి సంబంధించిన ₹1 కూడా ఇప్పటి వరకు ఖర్చు పెట్టలేదు. మేము అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న షేకులు, సయ్యదు, పఠాను, మొగలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతదేశంలో అత్యున్నత వక్ఫ్ 9.5 లక్షల ఎకరాలు ఉన్న వక్ఫ్ భూములు, అవి ప్రైవేట్ భూములు. ఆ ప్రైవేట్ భూములపై కేంద్రం చట్టం తీసుకొచ్చింది, సవరణ చట్టం. అది అవివేకం. దానికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు తెలపడం చాలా బాధాకరమైన విషయం. ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ, కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ అన్ని సంఘాలు కూడా ఇఫ్తార్ విందును బహిష్కరిస్తా ఉన్నా, ముస్లిం పర్సనల్ లా బోర్డుతో సహా. నేను దక్షిణాది రాష్ట్రాలకు ముస్లిం పర్సనల్ లా బోర్డుకి ఇన్ఛార్జిని. ఈనాడు తబ్లిగ్ జమాత్ కానీ, అహ్లే సున్నతుల్ జమాత్ కానీ, ఏ జమాత్ అయినా సరే మేమంతా ఇఫ్తార్ విందుని నిరాకరిస్తూ ఉన్నాం. ఎవరైనా పెడితే అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలను మేము వ్యతిరేకిస్తూ ఉంటాం. ఇఫ్తార్ విందుకు వెళ్ళవద్దని. అలా వెళితే ముస్లిం పర్సనల్ లా బోర్డుకి చట్ట వ్యతిరేకంగా వెళితే వారిని వెలివేస్తాం, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. వెలివేయటం అంటే ఏంటో తెలుసా? ఆ కుటుంబాల్లో నిఖా చేయడానికి పేష్వా మౌజను ఎవరు వెళ్ళరు. చనిపోతే ఖబర్స్థాన్లో తీసుకుని వెళ్ళరు. ముస్లిం పర్సనల్ లాకి చట్ట విరుద్ధమైన పనులు ఎవరైనా చేయబడితే మా దగ్గర ఇప్పుడు వీడియోలు పెట్టాం, అక్కడే వీడియోలు పెట్టాం, జమాతులు పెట్టాం. అక్కడ ఎవరెవరు వస్తున్నారో అంతా తెలుసుకుంటాం. గ్రామాల్లో ఈ రాష్ట్రంలో 13,400 మసీదులు ఉన్నాయి. ఆ మసీదులు అన్ని కలిపి ఏకగ్రత తీర్మానం చేసుకున్నా ఉన్నాం. ఎన్డీఏలో ఉన్న ఎవరైనా ఇఫ్తార్ విందుకు పిలిస్తే వెళ్ళవద్దని ఒక కార్యాచరణ చేశాం. ఢిల్లీలో కూర్చొని అన్ని రాష్ట్రాలకి పిలుపునిచ్చాం. అటువంటిది విజయవాడ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున 75 లక్షల రూపాయలు ప్రకటించామని ఏం భిక్షాటన ఇస్తున్నారా ముస్లిం సోదరులకి? ఇఫ్తార్ విందు ఈ నెల 29వ తేదీన నేనే ఈ కేబినెట్ మంత్రులకి, ఎమ్మెల్యేలకి ప్రధానమంత్రిని ఆహ్వానించారు. ఎందుకంటే మీరు ప్రభుత్వం తరఫున అది ప్రజల సొమ్ము. మీరు వక్ఫ్ చట్టాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేస్తారో చెప్పాల్సిన బాధ్యత ఉంది. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా హజ్ హౌస్ నిర్మాణం కానీ, ఉర్దూ అకాడమీని నిర్వీర్యం చేశారు. కనీసం మసీదుల్లో పేష్మా మౌజన్లకి, పేష్మాం అంటే నమాజ్ చదివి 5 పూట్ల నమాజ్ చేస్తే పేష్మాము గురువు గారు అంటారు. వాళ్ళకు కూడా 9 నెలల నుంచి మీరు జీతాలు ఇవ్వని పరిస్థితి. మీరు అధికారంలో కేంద్రం వద్ద 1,40,000 కోట్ల రూపాయలు కేంద్రం వద్ద నిధులు తెచ్చి ఆ నిధులను ఏ విధంగా మీరు దారి మళ్లించాలో దానిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేము నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామ్యమైన చంద్రబాబు నాయుడు గారు మీరు గతంలో తోఫా ఇచ్చి, రంజాన్ తోఫా ఇచ్చి మరి ఈనాడు ఎందుకు మర్చారని మేము అడుగుతా ఉన్నాం. అమరావతి రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టుల పేరుతో గతంలో 2019లో ఇచ్చిన కాంట్రాక్టులకు కూడా మీరు డబ్బులు ఇస్తా ఉన్నారు. 50% చొప్పున మీరు దోచేస్తా ఉన్నారు. దానిపై కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలా. ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులు భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఈ 2 పార్టీల్లో ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు ఏ పార్టీ అయినా సరే ఇఫ్తార్ విందుకు వెళ్ళవద్దని మేము ఒక ఫత్వా జారీ చేసి ఉన్నాం. ఆ ఫత్వాని బలపరచండి అని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదే విధంగా దేశంలో అత్యున్నత పేదరికంలో ఎవరైనా ఉన్నారంటే కేవలం అది ముస్లింలే.
రాజేంద్రనాథ్ సహచార్ కమిటీ రిపోర్టును కూడా ఎక్కడ అమలు చేసే పరిస్థితి లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్లు కేటాయిస్తే ఆ 4% రిజర్వేషన్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూట్లు పొడుస్తా ఉన్నారు. ఒక్కరికి కూడా చదువుకునే పేద పిల్లలకు సహాయం చేసే పరిస్థితులు లేదు. అదే విధంగా మీరు ముస్లింలను సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఉంటే ఈ దేశం 2 విభాగాలుగా ఉత్తరాది భారతదేశం, దక్షిణాది ఈ భారతీయ జనతా పార్టీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎన్నికల్లో నిర్వహించుకోండి 5 ఏళ్లకు ఒకసారి. మీరు అధికారంలోకి వచ్చినాక కులాలను, మతాలను, ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను 9 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. మరి 1,40,000 కోట్ల రూపాయలు మరి ఎవరి కోసం దాచిపెడతా ఉన్నారు? వేరే దేశాలకి ఏ విధంగా డబ్బును తరలిస్తున్నారనే దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలా? ఇప్పుడు నిషేధపు జాబితాలో 22A భూములు అని, అసైన్మెంట్ భూములని, డీకే పట్టాల భూములు భూ సర్వే చేసినప్పుడు దాన్ని నిరాకరించారు. మరి ఇప్పుడు అదే భూములను ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు కలిపి ఒక ప్రణాళికబద్ధంగా ప్లానింగ్ చేసుకొని 1,000 కోట్లు దోచేస్తా ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయాలా లేదా? ముస్లింలను, అన్ని కులాలను, మతాలను గౌరవించాలా లేదా? మీరు ఈ విధంగా గౌరవించకుండా భారతీయ జనతా పార్టీతో జతకట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముస్లింలను నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ముస్లింలకు అసలు దామాషా ప్రకారం 12% రిజర్వేషన్లు కేటాయించాలా? స్వాతంత్రం రాకముందే మాకు తెల్లదొరలు 10% రిజర్వేషన్లు కేటాయించారు 1909 నుంచి 1946 వరకు. మరి ఇప్పటి వరకు మరి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఉన్న 4 రిజర్వేషన్లు కూడా అమలు చేయకపోతే ఇది ప్రజాస్వామ్య దేశమా లేక రాచరిక పాలన తెలుసుకోవాల్సిన బాధ్యత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిపై ఉంది. మీరు 4 పర్యాయాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తులు, మరి మీరు భారతీయ జనతా పార్టీ పండాలో పోమాకండి. మీరు మనసు మార్చుకోండి. రంజాన్ పండుగ అనేది మహమ్మద్ ప్రవక్త 569వ సంవత్సరంలో జన్మించి ఆ జన్మించిన నాటి నుండి ఇస్లాం రోజా, నమాజ్, జకాత్, హజ్ ఈ 4 అంశాలు కూడా మరి మన హక్కుగా, ముస్లింలకు హక్కుగా ఏర్పడిన పవిత్ర గ్రంథం జిబ్రయిల్ సలాం ద్వారా అవతరించిన ఈ రంజాన్ పండుగ యొక్క విశిష్టత మీరు తెలుసుకోండి. కనీసం రంజాన్ తోఫా ఇవ్వకపోతే ముస్లిం కుటుంబానికి, ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు కేటాయించాలని మేము నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా, అదేవిధంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ద్వారా, ముస్లిం ఐక్యవేదిక అంజుమన్ ఇస్లామిక్ కమిటీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.